మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ పోస్టుల భర్తీ ప్రక్రియ అనేది మొదలైంది. అన్ని జిల్లాల్లో కూడా నోటిఫికేషన్లు వస్తున్నాయి. ఇప్పటికే 11 జిల్లాల్లో ఈ అంగన్వాడీ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్లు రిలీజ్ అయ్యాయి. ఇంకా 22, 23 జిల్లాల్లో నోటిఫికేషన్లు రానున్నాయి. అయితే చాలామంది మిత్రులు అడుగుతున్నది ఏమిటి అంటే, సార్ మా జిల్లాలో నోటిఫికేషన్ వచ్చినప్పుడు తప్పకుండా తెలియజేయండి, వీడియో చేయండి అని అడుగుతున్నారు. తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ వాళ్ళు ఏ జిల్లాలో నోటిఫికేషన్ వచ్చినా కానీ ఆ జిల్లాకు సంబంధించినటువంటి సమాచారాన్ని మీకోసం అందించడం అనేది జరుగుతుంది. కానీ మీకు మీరుగా ఎవరి సహకారం లేకుండా మీ జిల్లాలో అంగన్వాడీ నోటిఫికేషన్ వచ్చిందా రాలేదా అని మీరు ఎలా తెలుసుకోవాలి? ఒకవేళ వచ్చినట్లయితే మీ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, మీ క్లస్టర్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, మీ మండలంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, మీ గ్రామంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఆ ఖాళీలను ఎవరికి కేటాయించారు, అంటే రిజర్వేషన్ ప్రకారంగా ఎస్సీలకు కేటాయించారా, ఎస్టీలకు కేటాయించారా, వికలాంగులకు కేటాయించారా అని ఎలా తెలుసుకోవాలి అన్న పూర్తి వివరాలను ప్రాక్టికల్గా మీకు అర్థమయ్యే విధంగా ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. మీ దగ్గర ఉన్నటువంటి మొబైల్లో గూగుల్ని ఓపెన్ చేయండి. గూగుల్ని ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా ఇక్కడ గూగుల్ సెర్చ్ బార్ అనేది కనిపిస్తుంది. ఈ సెర్చ్ బార్లో మీరు www.tg.gov.in అని టైప్ చేయండి. ఈ విధంగా టైప్ చేసి ఎంటర్ చేయండి. ఈ విధంగా ఎంటర్ చేయగానే మీకు మరొక ఇంటర్ఫేస్ రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, WDCW డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, దీనిపైన ప్రెస్ చేయండి. ఈ విధంగా ప్రెస్ చేయగానే మీకు డైరెక్ట్ గవర్నమెంట్ వెబ్సైట్లోకి మిమ్మల్ని తీసుకువెళ్ళడం అనేది జరుగుతుంది. ఇది తెలంగాణ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి అధికారిక వెబ్సైట్. ఇక్కడ చూడొచ్చు మీరు, డిపార్ట్మెంట్ ఆఫ్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. దీంట్లోనే ఏ జిల్లాలో నోటిఫికేషన్ వచ్చింది, ఏ జిల్లాలో నోటిఫికేషన్ వచ్చి ఎక్స్పైర్డ్ అయిపోయింది, ఏ జిల్లాలో ఇంకా రాలేదు అన్న పూర్తి వివరాలను ఇందులో డిస్ప్లే చేయడం అనేది జరుగుతుంది. దీంట్లో మీరు పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ చూడొచ్చు మీరు, AWH రిక్రూట్మెంట్ సిస్టమ్. AWT అంటే అంగన్వాడీ టీచర్, AWH అంటే అంగన్వాడీ హెల్పర్ రిక్రూట్మెంట్ సిస్టమ్ అన్నమాట. దీనిపైన మీరు క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేయగానే మిమ్మల్ని మరొక ఇంటర్ఫేస్లోకి తీసుకువెళ్ళడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు, మనకు 33 జిల్లాల యొక్క సమాచారము ఇవ్వబడ్డది. ముందు ఇక్కడ ఆదిలాబాద్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏ పేరుతో వచ్చే జిల్లా ఆదిలాబాద్, లాస్ట్ జిల్లా ఎన్ నారాయణపేట్. 33 జిల్లాల సమాచారము ఇక్కడ ఇవ్వబడ్డది. ఇక్కడ ముందు మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఏ జిల్లా నుంచి ఈ అంగన్వాడీ నోటిఫికేషన్ వచ్చిందో ఆ నోటిఫికేషన్ వచ్చిన జిల్లాలన్నీ కూడా మీకు గ్రీన్ కలర్‌లో కనిపించడం అనేది జరుగుతుంది. నోటిఫికేషన్ రానివి ఏ అయితే జిల్లాలు ఉంటాయో నార్మల్ కలర్‌లో ఉంటాయి. ఇక ఈ రెడ్ కలర్‌లో ఉన్నవి ఏంటి సార్ అన్న డౌట్ అనేది మీకుంటుంది. ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చి డేట్ దాటిపోయిన జిల్లాలు ఉంటాయి గదా, ఆ జిల్లాల వివరాలన్నీ కూడా ఆ జిల్లాలు ఈ రెడ్ కలర్‌లో మీకు కనిపిస్తూ ఉంటాయి. నోటిఫికేషన్ రన్నింగ్‌లో ఉన్నాయి గ్రీన్ కలర్‌లో ఉంటాయి. నోటిఫికేషన్ వచ్చి డేట్ దాటిపోయినవి రెడ్ కలర్‌లో ఉంటాయి. నోటిఫికేషన్‌వి రానివి మామూలు కలర్‌లో ఉంటాయి. ఇక్కడ మీకు చూడొచ్చు మీరు, ఆదిలాబాద్ జిల్లాను చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ జిల్లా ఓపెన్‌గా ఉంది. ఇక్కడ ఓపెన్ అని చూపిస్తుంది. ఇక్కడ మీకు పెద్దపల్లి జిల్లా అని ఉంది గదా, రెడ్ కలర్‌లో ఉంది గదా, ఇది క్లోజ్ అని చూపిస్తుంది. ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా ఓపెన్ ఎందుకుంది అంటే, ఇది 9వ తారీఖు నోటిఫికేషన్ ఇవ్వడం అనేది జరిగింది. ఈ నెల 20వ తారీఖు
వరకు దరఖాస్తు చేసుకోవడానికి ఆస్కారం ఇచ్చారు కాబట్టి ఈ నెల 20వ తారీఖు వరకు ఇది ఓపెన్‌గా ఉంటుంది. 20వ తారీఖు సాయంత్రం 5 గంటల తర్వాత ఇది కూడా పెద్దపల్లి జిల్లా మాదిరిగానే రెడ్ కలర్‌లోకి మారుతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఈ గ్రీన్ కలర్‌లో కనిపిస్తున్న జిల్లాలు ఆదిలాబాద్ గానివ్వండి, నిజామాబాద్ గానివ్వండి, భద్రాద్రి కొత్తగూడెం గానివ్వండి, కామారెడ్డి గానివ్వండి, సంగారెడ్డి గానివ్వండి, మెదక్ గానివ్వండి, సూర్యాపేట గానివ్వండి. ఇవన్నీ ఈ జిల్లాల్లో నోటిఫికేషన్ ఓపెన్‌లో ఉంది. ఈ జిల్లాల వాళ్ళు మీరు తప్పక దరఖాస్తు చేసుకోండి. ఇక్కడ ఈ డిస్ట్రిక్ట్ అని ఇచ్చారు గదా! ఆ తర్వాత నోటిఫికేషన్ ఇచ్చారు. అంటే నోటిఫికేషన్ ఓపెన్‌లో ఉందా? నాట్ ఓపెన్‌లో ఉందా? ఇక్కడ చూడండి మీరు కొమరంభీం ఆసిఫాబాద్ ఉంది గదా! ఆదిలాబాద్ జిల్లా తర్వాత ఇది నాట్ ఓపెన్. అంటే ఇంకా నోటిఫికేషన్ రాలేదు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇది ఓపెన్‌గా ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ స్టార్టింగ్ డేట్ ఓపెన్ అయిన తర్వాత ఏ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు? క్లోజింగ్ డేట్ ఏ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు అన్న వివరాలు ఇక్కడ ఉంటాయి. ఇక తర్వాత వేకెన్సీస్ రోస్టర్ అంటే జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి? వాటిని ఏ కేటగిరీ వారికి కేటాయించారు? అంటే ఎస్సీలకు కేటాయించారా? ఎస్టీలకు కేటాయించారా? బీసీలకు కేటాయించారా? బీసీలలో బీసీ ఏకా? బీసీ బీకా? బీసీ సీకా? ఎవరికి కేటాయించారు అన్న వివరాలన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ మీరు దీనిపైన క్లిక్ చేయగానే ఉదాహరణకు నేను ఈ నిజామాబాద్ జిల్లా వాళ్ళది రోస్టర్ వెరిఫికేషన్ ఖాళీల వివరాల పైన క్లిక్ చేస్తాను. ఈ విధంగా క్లిక్ చేయగానే పూర్తి ఖాళీలు రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి నిజామాబాద్ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ ఆర్మూర్ పరిధిలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి? అంటే అంగన్వాడీ వేకెన్సీస్ ఖాళీలు ఉన్నాయా? అంగన్వాడీ హెల్పర్స్ ఖాళీలు ఉన్నాయా? వీటిని ఎవరికి కేటాయించారు? ఇక్కడ చూడండి విహెచ్ అంటే విజువల్లీ హ్యాండిక్యాప్డ్. ఈ విజువల్లీ హ్యాండిక్యాప్డ్‌కి ఇక్కడ పైన కేటాయించారు. ఆ తర్వాత ఓసీ వారికి కేటాయించారు. బీసీసీ వారికి, ఎస్టీ వారికి, ఎస్సీ ఇక్కడ ఎస్సీలో సెకండ్ కేటగిరీ వారికి కేటాయించారు. ఈడబ్ల్యూఎస్ వారికి కేటాయించారు. ఈ విధంగా రిజర్వేషన్‌ల ప్రకారంగా ఎవరికి ఈ పోస్టులను కేటాయిస్తే వాటి వివరాలను కూడా ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది. టోటల్ పోస్టులు ఎన్ని ఉన్నాయి? అంగన్వాడీ ఆయా పోస్టులు ఎన్ని ఉన్నాయి? టీచర్ పోస్టులు ఎన్ని ఉన్నాయి? అన్న పూర్తి వివరాలు ఇక్కడ పొందుపరిచి డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ గారి సిగ్నేచర్ తోటి ఇక్కడ మీకు డిస్‌ప్లే చేయడం అనేది జరుగుతుంది. అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి వేకెన్సీస్ అన్నీ కూడా ఈ విధంగానే ఈ వెబ్‌సైట్‌లో నమోదు చేయడం అనేది జరుగుతుంది. మీ జిల్లాలో నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఈ విధమైనటువంటి ఖాళీలు ఉంటాయి. మీరు చూసుకోవచ్చు. మీ జిల్లాలో ఖాళీ ఉందా? లేదా? తెలుసుకోవచ్చు. ఆ ఖాళీ మీకు రిజర్వేషన్ చేశారా? లేదా? తెలుసుకోవచ్చు. మీకు రిజర్వేషన్ చేసినట్లయితే మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా మీరు wdcw.tg.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీ జిల్లా నోటిఫికేషన్ గురించి తెలుసుకోండి. ధన్యవాదాలు.